తను అభిషేకించి స్థిరపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. ఈరోజు సొలొమోను స్థిరపడినట్లుగా, దావీదు స్థిరపడినట్లుగా, యోసేపు స్థిరపడినట్లుగా అనేక పితరులు, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆశీర్వదించబడి, అభిషేకించబడి, స్థిరపరచబడినట్లుగా మన అన్ని విషయాల్లో కూడా దేవుడు స్థిరపరచును గాక. ఇక్కడ చూస్తే ఇది కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినున్నట్లుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు మాట నిత్యముగా స్థిరపరచును గాక. మనకి ఇవ్వబడింది ప్రతిదీ కూడా స్థిరపరచబడును గాక. సైన్యములకు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనం విన్నట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాం. దేవుడు నిత్యముగా పట్టణాన్ని, దేవుని పట్టణం అది నిత్యముగా స్థిరపరచబడుతుంది. అవును, ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ అభిషేకించబడదు ఆ పట్టణం. అలాగే మన జీవితం ఈరోజు శాశ్వతముగా, నిత్యముగా దాన్ని స్థిరపరచున్నాడంట. ఏదైతే నీకు ఇవ్వబడిందో, ఏదైతే నీకు అవును దేవుడిచ్చాడో, ఏదైతే నిన్ను అభిషేకించాడో, ఏ పిలుపు అయితే నీకు ఇచ్చాడు, ఏ వరం అయితే నీకు ఇచ్చాడు, ఏక వరములు ఇచ్చాడు, ఏ స్థితిలో నిన్ను ఉంచాడో, అవును దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉంచాడంట. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఈరోజు ఏది కూడా దాన్ని పోగొట్టుకోం. మరలా అంటున్నాం, అవును దేవుడు ఎందుకంటే దాన్ని స్థిరపరుస్తున్నాడు. మరి స్థిరమైన పునాది ఆ వాక్యమే, దేవుడే మనకు. అవును, ఆయన అభిషేకం మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి దానిలో కూడా స్థిరపరిచి బలపరుస్తుంది. అవును, ఇక్కడ చూస్తే దేవుడు నిత్యముగా పట్టణాన్ని ఏం చేస్తాడంటే స్థిరపరిచున్నాడట. ఈరోజు ప్రభు రాజ్యములో అవును స్థిరపడుదుముగాక. ఇదే కీర్తన గ్రంథం 99వ అధ్యాయము 4వ వచనం, 105, 12వ వచనం. చాలా కొన్ని విషయాలు చూద్దాం తల్లి, కొన్ని విషయాలు చూద్దాం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయాలను జరిగించుచున్నావు. ఇక్కడ చూస్తే యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును, నీతిని ప్రేమించే రాజును, న్యాయాన్ని ప్రేమించే రాజును, దేవుణ్ణి ప్రేమించే రాజును స్థిరపరిచి ఉన్నావు. అవును, దావీదు కొరకే ఈ మాట. అవును, దావీదును దేవుడు స్థిరపరిచాడు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు దావీదు ద్వారా జరిగించాడంట. ఎంత అద్భుతం. అవును, నీతిగా, యథార్థంగా, న్యాయంగా ప్రవర్తించి, ప్రేమించి, అవును ప్రజల్ని ప్రేమించి, దేవుని ప్రేమించిన యథార్థతను బట్టి న్యాయమును ప్రేమించు రాజును నువ్వేం చేస్తావు? స్థిరపరుస్తావు. ఈరోజు మనం రాజులకు రాజైన ఆ రాజు మనల్ని కూడా సొలొమోను వలె రాజుగా చేస్తున్నాడు. రాజుల అభిషేకం ఇస్తున్నాడు. అవును, రాజును స్థిరపరిచున్నావు. ఈరోజు ఫిజికల్ గా మనం రాజులం కాకపోవచ్చేమో, కానీ ఆత్మీయంగా దేవుడిచ్చిన అభిషేకం రాజులైన యాజక సమూహం అంట. అవును, దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఇక్కడ చూడండి 105, 12 చూస్తే, ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా స్థిరపరిచినావు. అంటే దేవుని మాట ఎలాంటిదంటే కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా స్థిరపరచాడంట. ఓ వాటి వండర్ఫుల్ గాడ్. అవును, ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా మీ జీవితాన్ని స్థిరపరచునుగాక. మరలా అంటున్నా, ఒక వచనం, ఒక 2 వచనాలు చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానీయతయగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్వులుగా చేసి స్థిరపరిచి బలపరచునంట. అవును, దేనికి పిలుస్తున్నాడు మనల్ని? నిత్య మహిమ కంట. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానీయతయగు దేవుడు. అంటే ఈ లోకంలో శ్రమ ఉంది, ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు. అయితే
తన నిత్య మహిమకే మనల్ని పిలిచాడు. ఇక్కడి కొరకే కాదు, ఈ లోకం కొరకే కాదు, ఇక్కడి జీవితం కొరకే కాదు, ఈ భూమి మీద దాని కొరకే కాదు, ఇక్కడ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూనే కాదు, మనం అన్ని విషయాల్లో కూడా బ్రేక్ త్రూ అవ్వాలా. అయితే ఇక్కడ నిత్య మహిమకు, లోక రాజ్యానికి, నిత్య జీవానికి క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలం ఈ లోకములో కలిగే కష్టాలు, బాధలు, ఇబ్బందులు కొంచెం కాలమే అంట. పిమ్మట అవి అలాగే ఉండవు, ఎప్పటికీ ఉండవు, పర్మనెంట్ గా ఉండవు. అవన్నీ యేసు నామములో తొలగిపోను గాక. ఈరోజు ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, మరి కలతల, కరవరాల, లేకపోతే అలజడుల, ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ, అవును, మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి, స్థిరపరిచి బలపరచునంట. ఈరోజు యేసు క్రీస్తు నామములో మీ జీవితాన్ని స్థిరపరిచి బలపరచును గాక. అవును, ఆత్మీయంగా స్థిరపరిచి బలపరచును గాక. స్థిరపడ్డది రూతు. యేసు బంతే తిరిగి 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 అనేక ఏళ్ళు, చిన్న బాల్య దశ నుంచి, అంటే యవన కాలం నుంచి, ఇంకో విధంగా చెప్పాలంటే 13 ఏండ్లు ఒక దినం వచ్చేటప్పట రాజుగా స్థిరపరచాడు. అంతే, ఎక్కడి నుంచి అలాగే స్థిరపడే ఉందంట తన జీవితం. పాపాన్ని అసహించుకున్నాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. యేసు పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. అవును, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడతాడు. లోకము నుంచి, పాపము చుట్టూ ఎంతో పాపం ఉంది, నీ చుట్టూ ఎంతో పాపం ఉంది, ఎన్నో బలహీనమైన శక్తులు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, రకరకాల శోధనలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అవి మన జీవితాన్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాలుగా ఉంటాయి. వాడికి దూరంగా వెళ్ళిపోవాలా. ఇంకో విధంగా చెప్పాలంటే మనం యేసు వలె పారిపోవాలా. ఇంకొక విధంగా చెప్పాలంటే వాటిని అసహించుకుంటూ ఉండాలా. ప్రతి దినం మంచి సావాసాన్ని కలిగి ఉండాలా. వాక్యాన్ని వింటూ ఉండాలా, వాక్యాన్ని చదువుతూ ఉండాలా, ప్రార్థనలో మనం ముందుకు సాగుతూ ఉండాలా. అప్పుడు మన జీవితాలు అభిషేకించబడతాయి, కుటుంబం అభిషేకించబడుతుంది, మన హృదయ తలంపులు దేవునికి ఆత్మ శక్తి చేత అభిషేకించబడి మన పిల్లలు, మన కుటుంబం మంచి ఉన్నత స్థితిలో స్థిరపరచబడి అభిషేకించబడును గాక. అవును, ఏదో కొన్ని దినాల, సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనాలు అనేకుల జీవితాలు స్థిరపరచబడి గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్ళటం నేను చూస్తున్నాను. వారి కుటుంబాలు ఎంతగానో దీవించబడటం చూస్తున్నాం. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. అసలు ఎట్లా ఎంతగా దేవుడు హెచ్చించాడు, ఎంతగా దేవుడు ఒక దినం ఆ కొద్ది ప్రవచన వాగ్దానములకే దేవుడు వాళ్ళని ఆ ఉన్నత స్థితిలో తీసుకెళ్తే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఇక్కడి వరకే కాదు, నిత్య మహిమలో కూడా తీసుకెళ్తాడు. మీరందరూ, మీ ఫ్యామిలీ, మీ చిల్డ్రన్స్, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, అవును, ఈ లోకంలో చిక్కుకొనకుండా, పాపము చేయకుండా, లేదా పాపంలో పడకుండా, శరీరాశలకు లోనవ్వకుండా, దుష్టత్వం నుంచి కాపాడబట్టమే కాకుండా, అవును, ఈ లోకములోనే దీవించబట్టమే కాకుండా, బ్రేక్ త్రూ అవటమే కాకుండా, దేవుడు అభిషేకించి మన అన్ని విషయాలు స్థిరపరచను గాక. అవును, మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు అంట. సర్వ కృపానిధియగు దేవుడు. ఆయన పరిపూర్ణత నుండి మన కృప వెంబడి కృపనిస్తున్నాడు. సర్వ కృపానిధియగు దేవుడు అంట. సర్వ కృపానిధియగు దేవుడు. ఈరోజు కొంచెం కాలం, అప్పుడప్పుడు కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట కొన్ని కష్టాలు కూడా మనల్ని భక్తిలోకి నడిపిస్తాయి. కొన్ని కష్టాలు కూడా మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. కొంతమంది కష్టాలకు దూరం అయిపోతారు, కొంతమంది దగ్గర అవుతారు. అవును, నిజమైన నీతిమంతుడు దగ్గర అవుతాడు, ఇంకా పశ్చాత్తాపడతాడు. ప్రతిరోజు మనం పరిశీలించుకోవాలా, ఇంకేం తప్పు ఉంది, ఇంకేం బలహీనత ఉంది, ఇంకేం తప్పు చేస్తున్నా, ఇంకేముంది. నిజమే, ఎన్నో ఉంటాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి. మంచిగా ఉన్నట్టుగా మనకు మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అనేక లోపాలు, అనేక బలహీనతలు. ఒకరికి నచ్చదు, ఒకరికొకరికి సెట్ కాదు, కుదరదు. ఒక విధంగా చెప్పాలంటే మరి కొన్నిసార్లు మనకే మంచిగా అనిపిస్తుంది, ఇతరుల వాళ్ళకి మంచిగా ఉండదు, ఇతరులకి మనకు మంచిగా అనిపించదు, మనది వాళ్ళకి మంచిగా అనిపించదు, మనది అట్లా. అంటే అనేక లోపాలు, అనేక బలహీనతలు మనకే అర్థమవుతుంది. మన బలహీనత ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో చూపించాల్సిన అవసరం లేదు, ఎవరో చూపించి చెప్పాల్సిన అసలు అవసరమే లేదు. అట్లా అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం. ఆయన అన్నిటినీ బోధించినంట. నిజమే, కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినా, బోధించినా మనం వాటిని సరిదిద్దుకోలేం, సరిచేసుకోలేం. ఈరోజు దేవుని ఆత్మ మనల్ని సరిచేయును గాక, దేవుని ఆత్మ సరిదిద్దును గాక, దేవుని ఆత్మ మనల్ని స్థిరపరచును గాక, దేవుని ఆత్మ మనల్ని బలపరచును గాక, దేవుని ఆత్మ మనల్ని నిండుగా నింపి మన ఆ స్పర్శను అందుకొందుము గాక.
ఆ శక్తిని నిత్యము మనలోంచి ప్రవహించును గాక. మన ఆత్మ దేహాలు సంపూర్తిగా దేవునికి ఆత్మలో ముంచబడును గాక, మునిగిపోను గాక. మన తలపై నుంచి అవును మన నోటి గుండా దేవునికి అభిషేకం పొంగి పొరులును గాక. అవును ఇక్కడ అంటున్నాడు, మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. ఎంత అద్భుతమైన మాట. ఈ రోజు యేసు క్రీస్తు నామములు మీ అందరి జీవితంలో ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, మెటీరియల్ గా, అవును కుటుంబ పరంగా, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్య జీవితంలో, సాహస జీవితంలో, ఈ విధంగా చెప్పాలంటే ప్రతి దానిలో కూడా మనం స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడి అని దేవునికి వాక్యం అంటుంది. అవును ఈరోజు ప్రభు మనల్ని అన్ని విధాలుగా స్థిరపరచునుగాక. మనం కొంతమంది వారి జీవితాల్లో మనం స్థిరపడని జీవితాలు అనేకం ఉంటున్నాయి, అనేకులు ఉండటం మనం చూస్తున్నాం. కానీ మనల్ని ప్రభు తన ఆత్మ ద్వారా స్థిరపరిచి బలపరచునుగాక. ఈ కొంచెం కాల ఈ సమస్యలకు అవును మనమే మాత్రం కూడా బెదరక ఇంకా ఇంకా ప్రభువుని ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. సామెతల గ్రంథం 8:28 ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు జలధారులైన బిగించినప్పుడు అని అంటున్నది. అవును దేవుడు అవును ఆకాశాన్ని స్థిరపరిచాడు, భూమిని స్థిరపరిచాడు, స్టాండర్డ్ చేశాడు. ఈరోజు మనం కూడా అన్ని విషయాలు కూడా స్టాండర్డ్ అవుదాము గాక. ఫెయిత్లు, ప్రేయర్లు, అభిషేకములు, దేవునికి శక్తులు, వరములలో స్టాండ్ అయి ముందుకు సాగినప్పుడు ఎరుకు కూలిపోతుంది, యొర్దాను ఏకరాశిగా మిగిలిపోతుంది. సింహాలు చూడండి, సింహాలు అవి నోరు మూయబడ్డాయి అంట. వారు వెళ్ళారు కానీ ఎటువంటి కీడు కలగలే, బయటికి క్షేమంగా వస్తున్నారు. ఈ లోకములు ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. ప్రతి దుష్టుల నుంచి, దుష్టత్వం నుంచి, కీడు నుంచి, అపాయము నుంచి, పాపము నుంచి, రోగము నుంచి, వ్యాధుల నుంచి, మరణాల నుంచి, గొప్ప మరణము నుంచి తప్పించిన దేవునికి స్తోత్రం కలుగును గాక అంటాడు. అవును అనేకమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పించగల దేవుడు. ప్రార్థన తప్పించగలదు, అభిషేకం తప్పించగలదు. ప్రార్థిస్తున్న కొలది అభిషేకిస్తాడు. అభిషేకం అన్ని రకాలుగా మనల్ని తప్పించగలదు. అవును ఈరోజు మీ జీవితాన్ని స్థిరపరిచి బలపరచునుగాక. అవును ఆత్మ అటువంటి బలమైన కార్యము చేయనుగాక. చూద్దాం, ఒక్క మాట చూద్దామండి. దానియేలు గ్రంథం 6:15 ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం తీర్మానం గాని ఎవడును రద్దుపరచజాలడు. ఈ లోకపు యొక్క రాజు యొక్క వాగ్దానమే, మాటే స్థిరపరిచి దాన్ని ఎవడు చెరపలేడంట. మరి దేవుని వాగ్దానాలు, దేవుని మాట, దేవుని నిబంధన, దేవుని ప్రేమ ఎవడు రద్దుపరచగలడు? ఎవడు దాన్ని రద్దు చేయగలడు? దుష్టుడా, లోకమా, నీవేనా? దాన్ని రద్దుపరచలేవు. ఇక్కడ అంటున్నాడు, ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి వచ్చి కూడి తొందరగా వచ్చి, రాజా నువ్వు రాజు స్థిరపరచిన ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడు రద్దుపరచజాలడు. ఈ లోకపు రాజే మరి ఒక తీర్మానం చేశాడు. అవును ఎవరైతే మరి ఇలా చేస్తే అంటే దేవునితోనే మాట్లాడకూడదు, మనుషులతో మాట్లాడకూడదు, రాజుతోనే మాట్లాడాలి అన్నప్పుడు దానియేలు ప్రార్థిస్తూనే ఉన్నాడు. అంటే దాన్ని భంగపరిచాడు. దాన్ని భంగపరిస్తే ఆ సింహం గుహలోకి త్రోయబడ్డాడు. అంటే రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని తీర్మానం కాని ఎవరు కూడా ఏం చేయలేడు, చేయలేరంట. చేయజాలడు. అంటే ఈ లోకపరమైన రాజు ఒక శాసనాన్ని, ఒక వాగ్దానమును దాన్ని చెబితే దాన్ని మార్చలేరంట. మరి దేవుడిచ్చింది, రాజులకు రాజైన ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని, ఆ మాటను ఏ తీర్మానం, ఏ దుష్టుడి యొక్క తీర్మానం దాన్ని రద్దుపరచజాలదు. ఇంకో విధంగా చెప్పాలంటే నీవు కూడా రద్దుపరచుకోలేవు. అవును దేవుడు ఏ వాగ్దానం చేస్తాడో అంటే దాని అర్థం ఏంటంటే అది స్థిరం, అది జరుగుతుంది, అది నెరవేరుతుంది. ఇక్కడున్న రాజు స్థిరపరచనే శాసనం తీర్మానం కానీ ఎవడు రద్దుపరచజాలని చెప్పి దానియేలుని సింహబోన్లో వేసిన దేవుడు అక్కడి నుంచి తప్పించినట్లుగా చూస్తున్నాం. మరి ఈ మనుషుల యొక్క, ఈ రాజుల యొక్క శాసనమే అంత ఖండితమైతే ఆ తీర్మానం అంత రద్దుపరచజాలందిగా ఉంటే మరి దేవుడు చేసిన తీర్మానం, దేవుడు చేసిన నిర్ణయం,
దేవుడు చేసిన ఒక విధంగా చెప్పాలంటే ప్రామిస్, ఒక తీర్మానం. మరి ఎవడు రద్దుపరచగలడు? ఎవరు కూడా రద్దుపరచజాలలేరు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ తీర్మానాన్ని ఏ వ్యక్తి కూడా ఎంత మాత్రం కూడా దాన్ని ఎంత మాత్రం కూడా రద్దుపరచజాలడు. ఈరోజు ప్రతి క్రీస్తు నందున్న వాగ్దానము, వాక్యము మరి నా పట్ల, నీ పట్ల, మన పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల, మనందరి పట్ల కూడా యేసుక్రీస్తు నామములో నెరవేరునుగాక. అవును, ఆ చట్టము ఖండితమైందంట. మరి ఆ రాజు చేసింది ఎట్లా అంటే ఖండితమంట. అవును, ఆ శాసనం ఎటువంటిదంటే, ఆ తీర్మానం ఎటువంటిదంటే మనుషులు దాన్ని, రాజు సహితం కూడా రద్దుపరచజాలలేడంట. ఒకసారి రాజు ముద్ర వేస్తే, రాజు దాన్ని జరిగిస్తాను ముద్ర వేస్తే అదంతే. రాజు కూడా దాన్ని జరపలేడన్నట్టు దాని అర్థం, దాన్ని కొట్టివేయడానికి వీలు లేదన్నట్టు అర్థం. మరి యేసు ప్రభు నుంచి వచ్చిన ప్రతి వాగ్దానం, ప్రతి మాట, ప్రతి వాక్యం, ప్రతి దేవుడి నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మన జీవితంలో స్థిరపరచునుగాక, ఆ మాట నెరవేరునుగాక. దావీదు చెప్పినట్టుగా దావీదు కుటుంబానికి, దావీదే కాదు, దావీదు తర్వాత మరి సొలొమోను జీవితంలో కూడా దేవుడు ఆ మాటను స్థిరపరిచి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ మనని అన్ని విధాలుగా స్థిరపరచునుగాక, బలపరచునుగాక. ప్రభు నమ్మదగిన వాడు, అందుకే ఆయన దుష్టత్వం నుంచి కాపాడంట. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధికి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరుచునని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ మనని స్పిరిట్ లో, బాడీలో, కుటుంబంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా అన్ని విషయాలు స్థిరపరిచి బలపరిచి అనేక రీతులుగా మనల్ని ఆశీర్వదించునుగాక. ఫైనాన్షియల్ గా గ్రేట్ బ్రేక్ త్రూ దేవుని ఆత్మ మనకు అనుగ్రహించను గాక. అటువంటి అభిషేకం మనందరి మీద నిలిచి, అవును, మన జీవితాలు సమృద్ధిగా ఉండును గాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.